అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ ఉంటుంది. ముందైతే ఇక్కడ నేను యాజ్ యూజువల్ ఎర్లీగా లేచి హౌస్ క్లీనర్ చేసుకొని ఇంకా స్నానం చేసి పూజ సామాను క్లీన్ చేద్దామని వచ్చాను. ముందైతే మనం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని పూజ అది ఫినిష్ చేసుకుంటే ఇంకెప్పటిలాగే మన రొటీన్ వర్క్ అయితే ఉంటుంది. స్కూల్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎర్లీగా లేస్తేనే పనులన్నీ ఫాస్ట్గా చేసుకోగలుగుతాం. ఏమాత్రం బద్దకిచ్చి కొంచెం సేపు ఎక్స్ట్రా పడుకున్నా కూడా పనులన్నీ అలాగే ఉంటాయి. ఎవరో చెయ్యరు కదా, మన పని మనమే చేసుకోవాలి. తర్వాత అయినా అదేదో కొంచెం ముందే లేచి చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం అలా చేసుకునే దానికన్నా కూడా మార్నింగ్ ఫినిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండలకి బాగా వేడిగా ఉంటుంది, చెమటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. నేనైతే ఎక్కువ పని మార్నింగే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ టైమ్స్లో అయితే హాయిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం పూట కొంచెం తక్కువే ఉంటుంది పని. సరే, ఇక్కడైతే నేను ఇంకా పూజ సామాను కడిగి ఇంకా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దామని కూరగాయలు కట్ చేస్తున్నాను. మరమరాలు ఉప్మా చేద్దామని చెప్పేసి ఈరోజు వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇష్టమైతే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు మన ఇష్టం, మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. కొంతమంది వెజిటేబుల్స్ ఏం లేకుండా ప్లెయిన్గా చేసుకుంటారు. ఉల్లిపాయ, వెల్లుల్లి అలా దంచి వేసుకొని ప్లెయిన్గా చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ అలవాటుని బట్టి వాళ్ళకి ఎలా నచ్చితే అలా టేస్టీగా చేసుకునేటట్లు చేస్తారు. ఇక్కడైతే నేను ఈరోజు వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. ఎక్కువసేపు అయినా కూడా మనకి పాడవదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే, అయితే ముందైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇంకా ఇందులో మనం కరివేపాకు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు. తినేవాళ్ళు అట్లా వేసుకోండి. నేను జనరల్గా కరివేపాకు యూజ్ చేయను. అంటే ఎక్కువ పచ్చళ్ళలో పొడులు అలా చేస్తూ ఉంటాను. ఇలా వేస్తే మా అమ్మాయి కూడా తీసి పక్కన పెట్టేస్తుంది. అందుకోసం అని చెప్పి గ్రైండ్ చేసే వాటిల్లో ఎక్కువ వేస్తుంటాను. అలా అయితే తినేస్తారు కదా. చూడండి, తాలింపు గింజలు వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసుకోవాలి. ఒక క్యారెట్, 2 బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు. కారం ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు మనం తర్వాత అయినా సరే కారం వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయల కారం 4 వేసాను కదా, సరిపోదు, మళ్ళీ కారం వేసుకోవచ్చు లాస్ట్లో. కొంచెం పసుపు వేసుకొని ముక్కలు వేగటానికి కొద్దిగా సాల్ట్. తర్వాత మళ్ళీ మనం మరమరాలు వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఒక్కసారి సాల్ట్ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి వేగటం కోసం కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి. మూత పెట్టేస్తే ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈలోపు మనం మరమరాల్ని క్లీన్ చేసుకుందాం. అంటే కొంచెం ఒక్కోసారి డస్ట్ లాగా అలా ఉంటుంది కదా. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో అయినా ఇవన్నీ పోసి ఎక్కువసేపు ఉంచితే నానిపోతాయి. వెంటనే మనం అలా మరమరాలు మొత్తం చేత్తో ఇలా ఇలా ముంచినట్లుగా ఇలా అనేసి ఇంకా చేత్తో గట్టిగా పిండి తీసి పక్కన పెట్టుకోవటం. లేదంటే ఇలా చిల్లులు గిన్నెలో వేసుకున్నామంటే చక్కగా వాటర్ మొత్తం కిందకి వెళ్తుంది. డస్ట్ కానీ ఏదన్నా మనకి ఒడ్లు ఉంటాయి కదా, అలా పీసుల్లాగా వస్తుంటాయి. ఇంకా అలా ఉన్నా సరే మొత్తం చిల్లులు గిన్నెలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇవి మనం గట్టిగా పిండాల్సిన అవసరం కూడా లేదు. వాటర్ పోసి జస్ట్ అలా బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే అంతే. ఇంకా మనం ఇలా వాటర్ అంతా తీయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చూడండి, ఇక్కడ కూరగాయ ముక్కలు కూడా వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ వేసుకొని సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం నార్మల్ కారం వేసుకోండి, నేనైతే ఇక్కడ మునగాకు కారం వేస్తున్నాను. మనం మునగాకు కారాన్ని దోశల్లోకైనా లేకపోతే ఇలా ఉప్మా చేసుకున్నప్పుడు దేంట్లో అయినా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా వేస్తే ఎవరైనా తింటారు కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. మంచిగా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం. రైస్లో తినకుండా అంటే కొంతమంది నెయ్యి వేసి అలా తింటాం కదా, అలా తినటం ఇష్టం లేకపోతే ఎవరికైనా ఇలా వేసి పెట్టేయండి. చివరిగా అయితే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసాను, కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర లేదు అందుకని స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టేసి ఉంచుకుంటే ఇంకా మనకి మరమరాలు ఉప్మా రెడీ అయినట్లే. మునగాకు కారం వేసాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఇలా చేసుకున్నప్పుడు పిల్లలు తినరు అనుకుంటే మునగాకు కారం కానీ, అవిసె గింజల పొడి ఉంటుంది కదా, నువ్వులు, ఇలాంటివి మనం కూరల్లో కానీ లేకపోతే ఈ విధంగా చేసినప్పుడు ఇలా ఉప్మా అని ఏదన్నా దోశల పైన చల్లటం కానీ అలా చేసిస్తే హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలు కూడా లైక్ చేస్తారు, తింటారు. ట్రై చేసి చూడండి అట్లా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు తినేశారు, నేను కూడా తినేసి ఇప్పుడైతే నైటు పడుకోబోయే ముందు డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. అది 2 రోజులకి చేశాను కదా, అయిపోయింది, మళ్ళీ నానబెట్టాను అనమాట. ఇలా వేసుకుంటే కొంచెం అంటే డైలీ వేయకుండా ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లు. డైలీ అంటే ఒక్కోసారి మర్చిపోవచ్చు, బద్దకిచ్చచ్చు, తీసుకోము కదా. కానీ మంచిది పిల్లలకైనా ఎవరికైనా సరే. చాలా బాగుంటుంది. హెయిర్ అయితే మనం హెయిర్ ఫాల్ అవి కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. ఇట్లా కుదిరిన వాళ్ళు చక్కగా ఒక 2 డేస్కి 3 డేస్కి అలా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు. ఇంకా నేనైతే నైట్ నానబెట్టి ఇంకా గ్రైండ్ చేసేసాను. ఇంకా ఒక గ్లాస్ తాగేసి ఇక్కడ నైటు మినపప్పు నానబెట్టాను. ఈరోజు ఈవినింగ్కి దోశ వేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టాను. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేసేదానికన్నా కూడా ఈవినింగ్ నానబెట్టుకొని పొద్దున్నే వేసుకుంటే నాకు కొంచెం పని ఈజీగా ఉన్నట్లు ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో కొంచెం ఫ్రీ టైం ఉన్నట్లుంటుంది. ఒక్కోసారి ఈవినింగ్ స్కేటింగ్కి వెళ్ళినా లేకపోతే ఏదన్నా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే మళ్ళీ అక్కడ లేజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ పిండి వేసుకోవాలి కదా అన్నట్లు లేట్ అవుతుంది. మార్నింగ్ వేసుకుంటే ఈజీ అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఒక కప్పు నానబెట్టాను. ఈరోజు అయితే జొన్నలు, రాగి పిండి ఉంటే అది కలుపుతున్నాను. నార్మల్గా అయితే డైరెక్ట్ జొన్నలు అలా తీసుకొచ్చుకొని అలా గ్రైండ్ చేస్తాను. ఈరోజు పిండితో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ప్యాకెట్ పిండి ఉంది, జొన్న పిండి, రాగి పిండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్న పిండి, 1 కప్పు రాగి పిండి. నేను మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసేసుకున్నాను ఒకసారి. ఎక్కువగా ఏంటంటే గ్రైండ్ చేసేటప్పుడే వేసేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే కలుపుకోవటము అలా కాకుండా గ్రైండ్ చేసేటప్పుడే వేసుకుంటాను. పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇక్కడ నేనేమి పొట్టు కూడా తీయలేదన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంక ఈ పిండిలో వేసుకొని కలుపుకోవటమే. మీరు కావాలంటే మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడే లాస్ట్లో ఈ పిండి కూడా వేసి ఒకసారి తిప్పితే ఇంకా చక్కగా గ్రైండ్ అవుతుంది, కలుస్తుంది అనమాట. ఇలా చేత్తో కలుపుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. నాకు కూడా చాలా టైం పట్టింది ఇది మొత్తం కలపటానికి. కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఎలా కావాలో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనికన్నా ఈజీగా ఫాస్ట్గా అవ్వాలంటే మాత్రం మిక్సీ జార్లో లాస్ట్లో మినపప్పు అంతా మెదిగిన తర్వాత పిండి వేసి ఒకసారి తిప్పేయండి. ఇలా మెత్తగా అవుతుంది చూడండి, మంచిగా దోశ బ్యాటర్ లాగా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంకా మూతపెట్టి పక్కన పెట్టేసుకుంటే చక్కగా మనకి సాయంత్రం దోశ వేసుకోవాలి, నైట్ డిన్నర్లోకి అనుకుంటే చక్కగా పిండి అంతా బాగా పులుస్తుంది. నేనైతే ఈరోజు ఇంకా ఈవినింగ్ కోసమే ఈ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
జొన్నలు ఉన్నా లేకపోయినా, అంటే సీడ్స్ లాగా మనకు ఉన్నా లేకపోయినా ఇలా పిండి అవైలబిలిటీ ఉన్న వాళ్ళు చక్కగా పిండితో చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి దోశలు కూడా. చూపిస్తాను ఇదే వీడియోలో, మీకు లాస్ట్లో ఉంటుంది. ఇక్కడైతే ఇది హాలిడే రోజు తీసిన వీడియో, వీకెండ్ తీసిన వీడియో అన్నమాట. సరే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు స్నాక్స్ అలా అడుగుతుంటారు కదా, సరే మసాలా వడ వేద్దామని చెప్పేసి 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు, ఆ రెండింటిని నానబెట్టాను అనమాట. ఇంకా నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని, కొంచెం మనకి కరకరలాడుతూ క్రంచీగా రావాలంటే లాస్ట్లో 1 గుప్పెడు ఈ మినపప్పు పచ్చిశనగపప్పుని 1 గుప్పెడు పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇందులో కలుపుకుంటే సరిపోయిద్ది. లేదంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే మీరు కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే పప్పులు కనిపిస్తూ ఉంటాయి, తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. అవి లేవు నా దగ్గర, అందుకని ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అలాగే కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, వీటన్నిటిని మెత్తగా దంచుకొని వేసుకోండి. మసాలా వడలోకి ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఆ స్పైసీ తెలుస్తూ ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను మినప్పప్పు 2 కప్పులు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి పౌడర్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వేరుశనగపప్పు, 1 గుప్పెడు వేరుశనగపప్పు. ఇవి వేయించిన వేరుశనగపప్పు అన్నమాట, అందుకని కొంచెం పైన పొట్టు అంతా తీసేస్తున్నాను. కొంచెం బద్దల్లాగా చేసుకొని వేసుకుంటే మనకి వడ చేసుకున్న తర్వాత మంచిగా అవి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ తగులుతుంది ఖచ్చితంగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా చేసి కొంచెం పైన పొట్టు అంతా తీసేసి వేసేసాను. ఇంక ఇందులోనే అల్లం, కొద్దిగా అల్లం. మీరు ఇలా దంచుకోలేమో అనుకుంటే మీరు మినపప్పు అవి గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిర్చి, అల్లం అవన్నీ మినపప్పులో వేసేసి అలా మిక్సీ పట్టుకోవచ్చు. లేకపోతే మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి అన్నీ ఒకేసారి. ధనియాలు, అల్లం, జీలకర్ర ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకొని ఇంక వేసేసుకోండి. నేనైతే విడివిడిగా అన్ని దంచుకొని వేసుకుంటున్నాను. మీరు మొత్తం కలిపి మిక్సీ పట్టుకునే వాళ్ళు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోండి. అలా ఈజీ కదా అందరికీ. మిక్సీ పట్టుకునే వాళ్ళు ఇంకా అది ఇంకా పని ఈజీగా ఉంటుంది కదా. ఇలా రోట్లో అయితే ఎక్కువ టైమే పడుతుంది. ప్రతి ఒక్కటి దంచుకొని వేసుకోవాలంటే టైం పడుతుంది. నేనైతే ఇలా లైక్ చేస్తాను, అప్పుడప్పుడు చక్కగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. అంటే ఫ్రీ టైం ఉంది ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకొని మనం ఇంకా వడలు ప్రిపేర్ చేసుకోవడమే. మనకి ఎప్పుడైనా సరే 1 గుప్పెడు పప్పులు తీసి పక్కన పెట్టుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఇంకా చట్నీ ఇలా ఏం అవసరం లేదు, చక్కగా అలా ఇచ్చేసినా కూడా పిల్లలు చక్కగా తినేస్తారనమాట. ఒక స్నాక్స్ లాగా అట్లా ఆడుతూ పాడుతూ తినేస్తారు అంతే. చూడండి పిండి ఈ విధంగా మనం చేతితోటి వడలాగా ఇలా ఒత్తుకుంటే ఈ విధంగా వస్తే చాలు. మెత్తగా మరీ మెత్తగా చేసుకున్నా కూడా పిండి పిండిగా ఉండిద్ది లోపలంతా, తినేటప్పుడు చుట్టుకొస్తా ఉంటుంది. పిండి పిండిగా ఉన్నా కూడా ఒక్కోసారి పిల్లలకి కడుపులో నొప్పి అలా వస్తూ ఉంటుంది. కొంచెం కచ్చపచ్చగా వేసుకొని నార్మల్ మనం లావుగా కాకుండా కొంచెం పలసగానే ఒత్తుకొని వేసుకోండి. చూడండి ఈ విధంగా మనం ఇంకా పేపరు, క్లాత్ ఏం అవసరం లేదు, జస్ట్ చేతి మీదే ఇలా చేత్తో అలా తట్టుకొని వేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవటమే. హాలిడేస్ అంటే పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఏదోటి అడుగుతూ ఉంటారు కదా,
దరిద్రదు వాళ్ళకు కూడా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. మనం నైటే కొంచెం ప్లాన్ చేసుకొని పప్పు నానబెట్టుకుంటే చక్కగా ఆ టైంకి వేసిస్తే తింటారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. చూడండి ఎంత బాగా వచ్చినాయి, పప్పులు కనిపిస్తున్నాయి కదా, తినేటప్పుడు కూడా కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగున్నాయి. ట్రై చేయండి. మసాలా వడ చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట. వడ అవి నేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఈరోజు లంచ్ అట్లా ఏం ప్రిపేర్ చేయకుండా ఇంకా స్నాక్స్ అన్నీ అవే అన్నట్లు చేసేసాను అనమాట. చూడండి బ్యాటరు నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా, మనకి జొన్నలు అలా డైరెక్ట్గా వేసుకుంటే ఫాస్ట్గానే పులుస్తుంది పిండి. ఇలా పిండితో అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది. జొన్నలు వాటితో అయితే మాత్రం చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. నేను మార్నింగ్ వేసాను, ఆల్మోస్ట్ 9కి అలా వేసాను. ఇప్పుడు టైము 5:30. పర్లేదు, అంటే సమ్మర్ కదా కొంచెం త్వరగానే పులిసింది. అదే వింటర్లో అయితే కష్టమే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవాల్సిందే. వింటర్లో ఇంకా క్లైమేట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మనకి పిండి పులవదు ఫాస్ట్గా. అది ఏదైనా జొన్న పిండి అయినా ఏదైనా, ఇంకా నార్మల్ దోశ పిండి అయినా సరే అలాగే ఉంటుంది కదా. సమ్మర్ కాబట్టి ఫాస్ట్గానే పులిసింది. దోశలు కూడా చాలా బాగా వస్తాయి, టేస్ట్ బాగుంటాయి. హెల్త్ పరంగా ఇలా ఎవరన్నా డైట్ కానీ అలా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. టైం ఏమి ఎక్కువేం పట్టదు మనకి. జస్ట్ మినపప్పు నానబెట్టుకుంటే చాలు, పిండి కలిపేసుకోవటమే. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో. కొంచెం మందంగా వేసుకుంటే ఇలా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, క్రిస్పీగా తినేటప్పుడు మంచిగా కరకరలాడుతూ కూడా అలా బాగుందన్నమాట. ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.